Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఇది కామన్ సబ్జెక్ట్ అండి బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు. ఇది ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్. ఇది యూనిట్ 2 ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. యూనిట్ 1 ఆల్రెడీ ఎల్ఏక్యూ చేశాను అండ్ షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి అవి. నేను ఇక్కడ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను వినండి. కింద డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూడండి, మీకు అలా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు ఇక్కడ యూనిట్ 2లో ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, కంపల్సరీ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నాడు. ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్స్, ఇన్వర్స్ కనుక్కోమంటుండు. ఇక్కడ రెండు ఫంక్షన్లు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? f(x) = 2x - 3. ఈ ఫంక్షన్కి ఇన్వర్స్ కనుక్కోవాలి మనం. ఓకేనా? ఇక్కడ బి చూడండి, f(x) = x - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమి ఇచ్చిండు? మళ్ళా 2 < x అని ఇచ్చాడు. అంటే x వాల్యూ అనేది 2 కన్నా ఇక్కడ లెస్ దెన్, ఇక్కడ చూడండి 2 < x అన్నాడు. 2 అనేది లెస్ దెన్ ఆఫ్ x. ఓకేనా? 2 అనేది x వాల్యూ కన్నా చిన్నది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫంక్షన్కి మనం ఇన్వర్స్ కనుక్కోవాలి అంతే. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఇదంతా మనకు అవసరం లేదు. క్వశ్చన్లో ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు కనుక్కున్నాం. ఫస్ట్ ఏ క్వశ్చన్ చూడండి. f(x) = 2x - 3 అంతే కదా. మనకు ఒక ఫార్ములా ఉంది. ఈ f(x) అనేది ఏమవుతుంది? వాల్యూ y అవుతుంది. y = f(x). f(x) = y. ఇక్కడ y = f(x) ఉంది కదా. ఈ f(x) మనకు వాల్యూ ఎంత ఇచ్చిండండి? 2x - 3 కదా. కాబట్టి f(x) ప్లేస్లో నేను 2x - 3ని అప్లై చేశాను. అప్పుడు ఇది y వాల్యూ అయింది కదా. ఇప్పుడు మనల్ని ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు f(x) కదా, x కదా. xని మనకు ఇన్వర్స్ చేస్తే f(x) యొక్క ఇన్వర్స్ వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ f(x) ఉంది. ఈ x వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. మనం x వాల్యూ కనుక్కున్నట్లయితే మనకు ఈ f(x) ఈ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ వస్తుంది. సో మనం y = 2x - 3 నుంచి మనం x వాల్యూని కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోవాలంటే 2x అక్కడి నుంచి ఈ -3ని ఇటు yది పంపించేస్తే +3 అవుతుంది. మనకు x వాల్యూ కావాలి కదా. ఈ 2ని అటు పంపించేస్తే డివైడ్ అవుతుంది. సో x = y + 3/2 వచ్చింది. సో ఈ ఫంక్షన్కి ఇన్వర్స్ ఏంటిదంటే ఇది x వాల్యూ అనేది ఇన్వర్స్. x = g(y). ఇక్కడ g(y) అంటే ఏంటి? ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, డన్. ఇప్పుడు బి క్వశ్చన్ చూడండి. f(x) = x - 2 హోల్ స్క్వేర్. నేను సింపుల్గా చెప్తున్నాను, బాగా స్టెప్స్ ఉంటాయండి. నేను సింపుల్గా చెప్తున్నాను, మీకు అర్థం కావాలని నేను సింపుల్ స్టెప్స్లో చెప్తున్నాను. ఈ చిన్న ప్రాబ్లమ్స్ అండి, ఎల్ఏక్యూస్ అండి ఇవి. ఓకే, లాంగ్ క్వశ్చన్లో మీకు క్వశ్చన్ పెద్దగా ఉన్న ఆన్సర్ అనేది సింపుల్గా ఉంటుంది. ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ g(y) అనేది మనకి x వాల్యూ కదా. ఈ g(y) అనేది ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్కి ఇన్వర్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు f(x) = x - 2 హోల్ స్క్వేర్ ఇచ్చిండు. ఇప్పుడు f(x) అనేది దేనికి ఈక్వల్స్ అని చెప్పాను? y కదా. సో y = f(x) అని రాయండి. ఇప్పుడు ఈ f(x) వాల్యూ మనకి ఏమి ఇచ్చిండు? x - హోల్ స్క్వేర్, x - 2 హోల్ స్క్వేర్ ఇచ్చిండు. సో ఇది ఇక్కడ అప్లై చేయండి. అప్పుడు y వాల్యూ ఇంత అవుతుందండి. అవునా? y వాల్యూ ఇది. ఇప్పుడు మనకు ఇందులో నుంచి x వాల్యూ కనుక్కుంటే మనకు ఈ f(x) యొక్క ఇన్వర్స్ ఫంక్షన్ వస్తుంది. అవునా? ఇప్పుడు ఇందులో నుంచి x కనుక్కోవాలంటే ఇక్కడ x - 2 హోల్ స్క్వేర్ ఉంది. ఇది ఏ ఫార్ములా అండి? a - 2 హోల్ స్క్వేర్ ఫార్ములా. నేను ఆ ఫార్ములాకి తీసుకోపోకుంటాను. ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ని నేను అది పంపించేస్తే ఏమవుతుంది? √y అవుతుంది అది. అవునా? ఈ x - 2ని ఇక్కడి నుంచి ఈ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ని వైదికి పంపించేస్తే √y అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది x వాల్యూ.
ఎక్స్ని ఇక్కడ నుంచి -2ని ఆ రూట్ వైది పంపించేస్తే +2 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు g(y). ఈ g(y) అనేది ఏంటిది, √y + 2. ఇదేంటిది, ఈ f(x) ఈ ఫంక్షన్కి ఇన్వర్స్ అన్నట్టు. ఇది ఇక్కడ లాస్ట్కు దేర్ఫోర్ g(y) ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ అని రాయండి. ఓకే, అర్థమైందా? డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు రిపీట్ అయింది. యూనిట్ 2లో నుంచి ఇది కంపల్సరీ వస్తుందండి. ఓకేనా, యూనిట్ 2లో నుంచి ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ ఇస్తున్నాడు, ప్రతి ఇయర్లో ఇస్తున్నాడు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. సపోజ్ క్వశ్చన్ చూడండి, దట్ ద సమ్ ఆఫ్ ₹100 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10%. ఇక్కడ ₹100 అనేవి యాన్యువల్ రేట్ అంటే సంవత్సరం ఇంట్రెస్ట్తోని ఇన్వెస్ట్ చేశారన్నట్టు. ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు 10% అట. క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 years టైమ్ ఆఫ్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కంపౌండెడ్. ఇప్పుడు 5 yearsకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందని మనల్ని కనుక్కోమంటుండు. ఇప్పుడు ఎక్కడ యాన్యువల్లీ, సెమీ యాన్యువల్లీ, కంటిన్యూస్లీ, ఇక్కడ ఎట్లా కనుక్కోమంటుండంటే యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, సెమీ యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, కంటిన్యూస్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది. ఓకే, యాన్యువల్లీ అంటే సంవత్సరం, సెమీ యాన్యువల్లీ అంటే సంవత్సరంలో సగం, కంటిన్యూస్లీ అంటే ఏంటి, కంటిన్యూస్లీ అంటే సంవత్సరాల కొద్దీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని ఇక్కడ క్యాలిక్యులేట్ మనల్ని చేయమంటుండు. ఫస్ట్ ఇక్కడ గివెన్ P0 ఈజ్ ఈక్వల్స్ టు 100 అండి. P0 అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఇక్కడ ఎంత ఇచ్చిన టోటల్ అమౌంట్, సమ్ ఆఫ్ ₹100 కదా, అందుకని P0 ఈజ్ ఈక్వల్స్ టు 100. డన్. R ఈజ్ ఈక్వల్స్ టు 10%. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, ఇంట్రెస్ట్ ఆర్తో మనం డినోట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే R ఈజ్ ఈక్వల్స్ టు 10% ఇచ్చిండు. R ఈజ్ ఈక్వల్స్ టు 10%. అండ్ ఇక్కడ 10%ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రఫ్ వర్క్లో చూడండి 1%ని మనం 1/100 రాయచ్చా, అలాగే ఇక్కడ 10%ని 10/100 రాయొచ్చు కదా. రాస్తే ఇక్కడ పైన న్యూమరేటర్లో 0 క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో 0 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 1/10 మిగిలింది కదా. ఇక్కడ రఫ్ వర్క్లో చూడండి, ఇటు వైట్ మార్క్ చూడండి, ఇక్కడ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు 1/10 కదా, ఇక్కడ 10 చేయండి, డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ మనకు ఏం తీసుకోవాలంటే కోఎఫిషియంట్ తీసుకోవాలి. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 0.1 కదా. R ఈజ్ ఈక్వల్స్ టు 0.1. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 0.1 అని అర్థం. ఇక్కడ T ఈజ్ ఈక్వల్స్ టు 5 years, మనల్ని 5 yearsకి కనుక్కోమన్నాడు కదా. ఇక్కడ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 years అన్నాడు. టైం, ఇక్కడ టైమ్, T అంటే టైమ్ ఎంత ఇచ్చిండు, 5 years ఇచ్చిండు. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతే మనని ఫస్ట్ ఏ అడిగిండు, యాన్యువల్లీ కనుక్కోమన్నాడు కదా. యాన్యువల్లీ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి PT ఈజ్ ఈక్వల్స్ టు P0 ఆఫ్ 1 + R హోల్ పవర్ T. ఇక్కడ మనకు PT, ఇక్కడ T వాల్యూ ఏంటండి, 5 years అంటే 5. P0 అంటే 100. ఓకే, P0 అంటే ఏం చెప్పాను, ప్రిన్సిపల్ అమౌంట్ 100. డన్. ఇక్కడ 1 + R అంటే ఎంత వచ్చింది మనకు, 0.1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ పవర్ T వాల్యూ ఎంత, 5. ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇగో T ప్లేస్లో టైం కాబట్టి 5, P0 అంటే 100, 1 + R అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 0.1 వచ్చింది. ఇక్కడ హోల్ పవర్ T అంటే 5. ఇక్కడ యాన్యువల్లీ ఫార్ములా మీకు గుర్తుంటేనే ఈ ప్రాబ్లం అనేది చేయగలరు. ఓకే, యాన్యువల్లీ, సెమీ యాన్యువల్లీ అని కంటిన్యూస్లీ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉంది, మీకు ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ రెగ్యులర్ వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఇక్కడ 1 + 0.1 అంటే 1.1 వస్తుంది, హోల్ పవర్ 5. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 100 ఉంది కదా, ఈ 100ని ఈ 1.1కి మల్టిప్లై చేయండి. చేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ పోతుంది, పోయి 110 వస్తుంది. 110 పాయింట్ పోతుంది. ఓకే, ఇక్కడ హోల్ పవర్ 5. డన్. ఇది ఈ క్యాలిక్యులేషన్స్ మీకు గుర్తుండాలి. ఓకే, మీరు బట్టండి, ఏమన్నా చేయండి, ఈ క్వశ్చన్ మాత్రం పక్కా దిగుతుంది. గన్ షాట్ క్వశ్చన్ ఇది. ఓకే, P5 ఈజ్ ఈక్వల్స్ టు
ఇక్కడ 110 హోల్ పవర్ 5 అంటే 161.05. ఓకేనా, 161.05. ఇది మీరు వాల్యూ గుర్తుంచుకోండి. లేదంటే ఈ 110 హోల్ పవర్ 5 టైమ్స్ మల్టిప్లై చేసి చేసుకోండి, మీకు టైం సరిపోదు. ఓకే, మీకు ఇదే క్వశ్చన్ వస్తుందండి. మీకు నెంబర్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ చేంజ్ చేసి అస్సలు ఇవ్వడు. ఇదే క్వశ్చన్ ఎట్లా ఉందో అట్లానే అడుగుతాడు క్వశ్చన్. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోండి, బట్టి ఏం కాదు. ఓకే, P5 = 161.05. ఓకేనా, డన్. ఇది యాన్యువల్లీ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఇంత అవుతుందని అర్థం. ఇప్పుడు సెమీ యాన్యువల్లీ అయినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సెమీ యాన్యువల్లీ అన్నాడు, దానికి వచ్చేసి ఫార్ములా PT = P0 1 + R/2 హోల్ పవర్ 2t. ఇక్కడ యాన్యువల్లీకి సెమీ యాన్యువల్లీకి ఫార్ములా డిఫరెన్స్ చూడండి. ఇక్కడ PT ఉంది, సెమీ యాన్యువల్లో కూడా PT ఉంది, అండ్ యాన్యువల్లో P0 ఉంది, ఇక్కడ కూడా P0 ఉంది. ఇక్కడ 1 + R/2 ఉంది. ఇక్కడ యాన్యువల్లీలో చూడండి 1 + R ఉంది, మళ్ళీ హోల్ పవర్ t ఉంది. కానీ ఇక్కడ సెమీ యాన్యువల్లీ అన్నప్పుడు ఆఫ్ చేయాలి, ఆర్ని ఆఫ్ చేయండి. R/2 ఇక్కడ 2 వచ్చింది, ఎక్స్ట్రా పవర్లో కూడా 2 వచ్చింది. ఓకే, టీ ముందు 2 వచ్చింది అంతే. ఓకే, ఇట్లా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డన్. ఇప్పుడు టీ అంటే 5, P0 అంటే 100, ఇక్కడ R అంటే 0.1, T అంటే 5. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు 1 + 0.1/2, ఇక్కడ 2 × 5 కదా, 2 × 5 = 10 కాబట్టి ఇక్కడ 10 రాశాను. ఇది ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే మనకు మొత్తం ఎల్సిఎం 2 వస్తుంది. ఈ 1కి 2 మల్టిప్లై చేయండి, 2 + 0.1 హోల్ పవర్ 10. ఇక్కడ 2 + 0.1 అంటే 2.1/2 హోల్ పవర్ 10. ఇక్కడ P5 = 100, 2.1/2 హోల్ పవర్ 10. మీకు ఇక్కడ సాల్వ్ చేసే టైం ఉంటే ఈ సాల్వింగ్ చేసేయండి. ఆన్సర్ ఇంతే అండి. ఓకే, ఇక్కడ వరకు రాసినా కూడా మీకు మార్క్స్ అలౌట్ చేస్తారు. ఓకే, మీకు టైం ఉండి ఇది సాల్వ్ చేయగలను నేనంటే సాల్వ్ చేయండి. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు ఇది P5. ఒకవేళ సెమీ యాన్యువల్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని ఇక్కడ. ఇప్పుడు కంటిన్యూస్లీ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? కంటిన్యూస్లీ ఇక్కడ P(t) = P0 e⁻RT. ఓకే, P(t) = P0 e⁻RT అనేది కంటిన్యూస్లీ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోండి. కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఎన్ని మార్క్స్ కండి? 12 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. 12 మార్క్స్ అనేవి మీకు వెరీ ఇంపార్టెంట్ పాస్ కావడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ T అంటే 5 ఇయర్స్ కదా, P0 అంటే 100, e⁻RT, R అంటే 0.1, T అంటే 5. ఇక్కడ 0.1 × 5 అంటే 0.5. ఓకే, P(5) = 100 e⁻0.5 అన్న రాయండి. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 164.87 వస్తుంది. ఓకే, మీకు ఈ వాల్యూ మీరు గుర్తుంచుకుంటే 164.87 గుర్తుంటే ఇది రాయండి, గుర్తు లేకుంటే ఇక్కడనే స్టాప్ చేయండి. ఓకేనా, ఇక్కడ పైన 0.1 × 5 మల్టిప్లై చేస్తే 0.5 వస్తుంది కదా, ఇక్కడ వరకే స్టాప్ చేసేయండి, మీకు మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, డోంట్ వరీ. డన్. ఇది సెకండ్ క్వశ్చన్ అయిపోయిందండి. థర్డ్ క్వశ్చన్ నేను చెప్పాను కదా, ఇక్కడ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏంటంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఈ వీడియో చూసి రాయకుండా. ఎందుకంటే మీ మొబైల్లో డేటా అయిపోతుందండి, నెట్ అయిపోతే మీరు చూడలేరు టైంకి. అందుకే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా చదువుకోవచ్చు. ఓకే, అండ్ ప్రాక్టీస్గా ఈజీగా ఉంటుంది. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డిమాండ్ ఫంక్షన్ Q = f(p), వేర్ ఇక్కడ f(p) వాల్యూ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? -p/3 + 18. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ Q 1 P = 30. Express P in terms of Q and hence find the value of P when Q = 9. ఇక్కడ ఈ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్లో కూడా ఉందండి. నేను షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ సబ్జెక్ట్ది. అందులో కూడా ఈ క్వశ్చన్ అడిగాడు, చిన్నది. ఓకే, సింపుల్గా అడిగాడు, కానీ ఇక్కడ డీప్గా అడిగిండు. ఏంటంటే ఇక్కడ Q = f(p) ఇచ్చాడు, డిమాండ్ ఫంక్షన్.
ఇక్కడ ఎఫ్ ఆఫ్ వాల్యూ ఇంత వచ్చింది కదా, ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ క్యూ అన్నాడు. ఎప్పుడు పీ వాల్యూ 30 అయినప్పుడు క్యూ వాల్యూ ఏమవుతుందని అడిగాడు. అండ్ పీని క్యూ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. అండ్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఫైండ్ ద పీ వాల్యూ అన్నాడు. పీ వాల్యూ ఎప్పుడు క్యూ వాల్యూ 9 అయినప్పుడు పీ వాల్యూ ఎంత అవుతుందని కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ గివెన్ రాసుకోండి. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పీ ఇచ్చిండు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పీ అనేది మనకి ఏమి ఇచ్చిండు, -p/3 ప్లస్ 18 ఇచ్చిండు. అంతేనా, -p/3 ప్లస్ 18. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్న తర్వాత మనల్ని ఏమడిగింది ఇక్కడ, ఫస్ట్ డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ క్యూ 1 p ఈజ్ ఈక్వల్స్ టు 30 అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇక్కడ p వాల్యూ 30 అయితే క్యూ వాల్యూ ఏమవుతుందని అడిగిండు. అప్పుడు ఈ p వాల్యూ 30ని మనం ఏం చేయాలంటే ఇగో ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వాల్యూ వస్తుంది మనకు. అంతేనా, వెన్ p వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 30 దెన్ క్యూ వాల్యూ బికమ్స్, ఇక్కడ p ప్లేస్లో 30ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ క్యాన్సల్ అవుతుంది, 3 1s 3 10s, అప్పుడు -10 మిగులుతుంది ప్లస్ 18 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ క్యూ వాల్యూ 8 వస్తుందండి, ప్లస్ 8. ఎప్పుడు p వాల్యూ అనేది 30 అయినప్పుడు క్యూ వాల్యూ మనకు ప్లస్ 8 వస్తుంది. అవునా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏమడిగిండు మనల్ని, నావు ఇక్కడ నెక్స్ట్ ఏమడిగిండు క్వశ్చన్లో చూడండి, ఎక్స్ప్రెస్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అన్నాడు. అంటే ఇక్కడ p వాల్యూని క్యూ టర్మ్స్లో వచ్చేటట్టు చేయమన్నాడు. అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే, నౌ టు ఎక్స్ప్రెస్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ ఈక్వేషన్ 1 బికమ్స్, ఇక్కడ క్యూ వాల్యూ ఉందండి, మనకు p వాల్యూ కావాలి కాబట్టి ఈ p వాల్యూని ఇక్కడ నుంచి ఈ 3ని ఈ ప్లస్ 18 అటు పంపించేస్తే మనకు p వాల్యూ క్యూ టర్మ్స్లో వస్తుంది. ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు -p/3 ప్లస్ 18. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా, మనకేం కావాలి, p వాల్యూ కావాలి. p వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఇటు 3 అనేది పంపించే ముందు ఈ 18కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఇక్కడ 3 × 18 అంటే 54 అవుతుంది, -p ప్లస్ 54/3. ఇప్పుడు ఈ 3ని ఈ డినామినేటర్లో ఉన్న 3ని ఇక్కడ క్యూకి మల్టిప్లై చేయండి. 3 × q అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు -p ప్లస్ 54 మిగులుతుంది ఇటు. డన్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏ వాల్యూ, ఇక్కడ p వాల్యూ. ఇక్కడ -p ఉంది, ఈ -pని అటు 3q దిక్కు పంపించేయండి. ఆ +3qని ఇటు 54 దిక్కు పట్టుకరండి. ఈ -p కాస్త +p అవుతుంది, ఈ +3q కాస్త ఇటు వచ్చేస్తే -3q అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక ఆర్డర్లో రాసుకోండి. ఇక్కడ p ఈజ్ ఈక్వల్స్ టు ఈ -3qని ఫస్ట్ రాయండి, ఈ +54ని తర్వాత రాయండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ అన్నాడు కదా, p ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ క్యూ టర్మ్ వచ్చింది కదా, ఇక్కడ ఎక్స్ప్రెస్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అన్నాడు. డన్. ఇక్కడ p వాల్యూని క్యూ టర్మ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసినాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, క్వశ్చన్లో ఏమంటుంది మనల్ని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p వెన్ q ఈజ్ ఈక్వల్స్ టు 9 అన్నాడు. అంటే ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేసినాం కదా p, ఇప్పుడు q వాల్యూ మనకు 9 అయినప్పుడు p వాల్యూ ఎంత అవుతుందని అడుగుతుండు. ఇప్పుడు q ప్లేస్లో 9 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే -3 × 9 అంటే -27, -27 ప్లస్ 54 అంటే p వాల్యూ 27 వస్తుంది. ఎప్పుడు q వాల్యూ 9 అయినప్పుడు p వాల్యూ మనకు 27 వస్తుంది. ఓకే, ఇంత ఈజీగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లం అనేది అయిపోయింది. అంటే మీకు క్వశ్చన్లో ఇచ్చిన అన్ని వాల్యూస్ని అర్థం చేసుకొని క్వశ్చన్లో ఏమైతే అడిగిండో అవి స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ పోతే మీకు ఆన్సర్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ చూసి మీరు భయపడితే ఆన్సర్ రాదండి. క్వశ్చన్ అర్థం చేసుకోండి, అక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అనేది మీకు కొద్దిగా ఐడియా వచ్చింది అనుకొని మీరు ఈ ప్రాసెస్ గుర్తుంటే మీకు ఈజీగా చేయొచ్చు, ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ మెథడ్ ఇచ్చినా. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ 2లో. ఓన్లీ 4 క్వశ్చన్సే ఉన్నాయి యూనిట్ 2లో. అంటే ఈ 4 క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయిన క్వశ్చన్స్. ఎగ్జామ్ పేపర్లలో ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. మీరు చూడండి, మీకు చాయిస్ ఉంటుంది కదా, సెకండ్ ఇప్పుడు లాంగ్ క్వశ్చన్లలో
ఏ అన్న రాయాలి, బి అన్న రాయాలి కదా. ఈ 4 క్వశ్చన్స్ అనేవి మీకు ఒకవేళ చాయిస్ ఉంటుంది, ఆ చాయిస్లో మీకు ఈ 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 క్వశ్చన్స్ మీకు చాయిస్లలో వస్తుంది కంపల్సరీ. సో ఈ 4 క్వశ్చన్స్లలో ఏదో ఒకటి మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తుంది. 2 వచ్చినా మీకు అదృష్టమే. ఓకే, ఏదన్నా మీకు ఈజీ ఉన్నది రాయొచ్చు. దాని ఇప్పుడు 4th క్వశ్చన్ చూడండి. ద ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ గుడ్ ఆర్ 8. వేరియబుల్ కాస్ట్ ఆర్ 3 + 5Q per unit. Find expression for total cost TC and average cost AC. Evaluate TC and AC when Q is equals to 10. Sketch the graph of AC and a function of Q. ఇక్కడ ఏం అడిగిండు, టోటల్ కాస్ట్ కనుక్కోమన్నాడు, యావరేజ్ కాస్ట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఇచ్చిన రాసుకొని ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ 8 ఇచ్చిండు, వేరియబుల్ కాస్ట్ 3 + 5Q ఇచ్చిండు. ఇక్కడ మనల్ని టోటల్ కాస్ట్ కనుక్కోమంటుండు, యావరేజ్ కాస్ట్ కనుక్కోమంటుండు. ఇక్కడ టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ కనుక్కున్న తర్వాత Q = 10ని సబ్స్టిట్యూట్ చేయమంటుండు. చేసి మనకు స్కెచ్ ద గ్రాఫ్ అంటుండు. ఓకే, ఈ గ్రాఫ్ మీరు వేస్తే వేయండి, లేకున్నా ఏం కాదండి. ఓకే, ఇక్కడ వరకు అయితే మనం చేయాలి. Q = 10 సబ్స్టిట్యూట్ చేసిన వరకు అక్కడ మనం చేస్తే అయిపోతుంది. గివెన్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 8 ఇచ్చిండు. క్వశ్చన్లు చూడండి, వేరియబుల్ కాస్ట్ VC ఎంత ఇచ్చిండు, ఇక్కడ 3 + 5Q ఇచ్చిండు. 3 + 5Q మనల్ని ఏం కనుక్కోమంటుండు, టు ఫైండ్ టోటల్ కాస్ట్ అన్నాడు. ఈ టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అనేది నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో చెప్పేటప్పుడు ఇవి చెప్పాను నేను. సో యూనిట్ 2లో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అవి చూసిన తర్వాతనే చూస్తే మీకు కొద్దిగా లాంగ్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, అందుకే ఫస్ట్ బేసిక్ నుంచి ఈ లెవెల్కి రావాలి. ఓకే, డైరెక్ట్గా ఇదే లాంగ్ క్వశ్చన్స్ పట్టుకొని నేను పాస్ అవుతా అంటే కుదరదు. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి. ఒకసారి నేను చెప్పిన వినండి, ఈజీగా ఉంటేనే అవి చేసుకోండి, ఈజీగా లేకుంటే ఈ లాంగ్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు టోటల్ కాస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి ఇదండి. టోటల్ కాస్ట్ = FC అంటే ఫిక్స్డ్ కాస్ట్, మనకు ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ 8 ఇచ్చిండు, ప్లస్ వేరియబుల్ కాస్ట్ VC అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చిండండి, 3 + 5Q ఇచ్చిండు, ఇంటూ Q. డన్. ఇప్పుడు FC అంటే 8 కదా ఫిక్స్డ్ కాస్ట్, ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చిండు, 3 + 5Q, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. Q కదా, ఇంటూ Q. ఇప్పుడు ఈ Qని ఈ 3కి ఈ 5Qకి మల్టిప్లై చేయండి. చేస్తే ఇగో 8 + 3Q + 5Q² వస్తుంది. అంటే టోటల్ కాస్ట్ వచ్చేసి ఇంత వచ్చిందండి. ఓకే, టోటల్ కాస్ట్ వచ్చేసి ఇంత వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం టు ఫైండ్ యావరేజ్ కాస్ట్, మనం ఏం చేయాలి, యావరేజ్ కాస్ట్ కనుక్కోవాలి. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, టు ఫైండ్ యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్కి కూడా ఒక ఫార్ములా ఉంది. యావరేజ్ కాస్ట్కి ఫార్ములా వచ్చేసి టోటల్ కాస్ట్ బై Q అన్నట్టు. టోటల్ కాస్ట్ బై Q, Q అంటే క్వాంటిటీ. ఓకే, టోటల్ కాస్ట్ బై Q. ఇక్కడ టోటల్ కాస్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 8 + 3Q + 5Q² వచ్చింది కదా. ఈ టోటల్ కాస్ట్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఇక్కడ డినామినేటర్లో Q ఉంది కదా, ఆ Qని ప్రతి న్యూమరేటర్కి సపరేట్గా రాసి మనకు కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ న్యూమరేటర్లో Q, డినామినేటర్లో Q గెట్ క్యాన్సిల్. ఇక్కడ Q² ఉంది, ఒక Q క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లో ఒక Q క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు యావరేజ్ కాస్ట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఒకసారి చెక్ చేయండి, వీడియోని పాజ్ చేసి చెక్ చేయండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ యావరేజ్ కాస్ట్ వచ్చింది, మనకు టోటల్ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయమన్నాడు, నెక్స్ట్ మనల్ని ఒక Q వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. Q వాల్యూ ఎంత ఇచ్చిండు, 10 ఇచ్చిండు. ఈ 10ని టోటల్ కాస్ట్లో అండ్ యావరేజ్ కాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసి ఎంత వస్తుందో చూడమన్నాడు. ఇక్కడ Q అనేది నేను 10 వాల్యూ ఉంది కదా, ఈ Q వాల్యూ 10 నేను టోటల్ కాస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒకసారి ఇక్కడ 3Q, ఇక్కడ Q ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మనకు 3 10s 30. ఇక్కడ Q ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా హోల్ స్క్వేర్ ఉంది, 10² అంటే 100. ఓకేనా, ఇక్కడ 5 × 100 అంటే 500. ఇక్కడ 8 + 30 + 500 అంటే 538. అంతేనా, ఇప్పుడు టోటల్ కాస్ట్ 538 వచ్చింది. ఎప్పుడు Q వాల్యూ అనేది 10 అయినప్పుడు మనకు టోటల్ కాస్ట్ వాల్యూ 538 వచ్చింది. అండ్ ఇక్కడ యావరేజ్ కాస్ట్లో కూడా ఈ Q ప్లేస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు యావరేజ్ కాస్ట్ ఎంత వచ్చిందో చూద్దాం.
యావరేజ్ కాస్ట్ వాల్యూ మనకు ఇక్కడ క్యూ ప్లేస్లో ఇక్కడ 8/Q ఉంది కదా, ఈ క్యూ ప్లేస్లో నేను 10 సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 5 into Q ఉంది కదా, ఈ క్యూ ప్లేస్లో నేను 10 సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 2 4s 2 5s క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ 5 10s ఎంత అండి 50. ఇక్కడ 4/5 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 + 50 ఎంత 53 కదా. ఇప్పుడు దీన్ని 5 అనేది ఎల్సిఎం చేస్తే ఈ 5 అనేది ఈ 53కి మల్టిప్లై అయితే 265 వస్తుంది. ఇప్పుడు 265 + 4 ఎంత అండి, ఎంత 269 కదా. 269 డివైడెడ్ బై 5. ఇప్పుడు 5 ఇక్కడ 269 డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు వచ్చేసి 0 వచ్చింది రిమైండర్. ఇక్కడ కోఎఫిషియంట్ తీసుకోవాలి మనం. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 53.8 వచ్చింది. అప్పుడు యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది, 53.8 అవుతుంది. ఓకేనా. యావరేజ్ కాస్ట్ వచ్చేసి 53.8. ఎప్పుడంటే అది క్యూ వాల్యూ 10 అయినప్పుడు యావరేజ్ కాస్ట్ అనేది 53.8 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇది ఎండ్ అండి. యూనిట్ 3 నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మనకు స్కెచ్ ద డయాగ్రామ్ అన్నాడు కదా, ఈ స్కెచ్ ద డయాగ్రామ్ నేను యూనిట్ 2లో చెప్పాను, సేమ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ యూనిట్ 2లో ఏంటంటే వేసిన డయాగ్రామ్ కొద్దిగా ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనకు క్యూ వాల్యూ 10 అయినప్పుడు టీసీ వాల్యూ 538 అయింది. అది గ్రాఫ్లో ఒకసారి గీయండి. ఓకే, మీరు చేస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీకు రాలేదనుకోండి గ్రాఫ్, నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, మీకు రావాలి ఫస్ట్, అందుకే మీకు రావాలని ఇప్పుడు ఈ గ్రాఫ్ అనేది చెప్పలేదు. ఓకే, మీకు వస్తేనే, మీరు కొద్దిగా ఎఫర్ట్ పెడితేనే మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎగ్జామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, మీకు కొద్దిగా సబ్జెక్ట్ తెలవాలి, అందుకని నేను ఇలా గ్రాఫ్ అనేది ఇప్పుడు ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ మన క్యూ వాల్యూ 10 అయినప్పుడు ఏసీ వాల్యూ 553.8 అయింది కదా. ఈ 53.8ని మనం గ్రాఫ్లో పాయింట్అవుట్ చేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేయండి. యూనిట్ 2 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెక్ చేస్తే మీకు గ్రాఫ్ ఎలా గీయాలో తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 3 LIQs ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇన్స్టాంట్ ఎగ్జామ్కి అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి. ఓకే, until then keep watching Study with Ishwar YouTube channel. Thank you.